హాస్పిటల్ చూసి మినిస్టర్ కూడా మంత్రి గారు మాట్లాడారు. మొత్తం ట్రీట్మెంట్ పూర్తిగా మాట్లాడండి. మీరు ఇది సమ్మతి అయితే మీకు అన్నీ మనం చూసుకోవచ్చు, ఎంతైతే చూసుకోవచ్చు, మన ఇబ్బంది లేదు. పూర్తి వ్యవస్థ మొత్తం అంతా మంత్రి గారి దగ్గర తీసుకుంటున్నారు. ఈ రోజు మొత్తం ఖర్చు నిమ్స్ లో ప్రత్యేకంగా కూర్చోబెట్టి ప్రత్యేక కాళ్ళకు 2 ఇన్ఫెక్షన్ వచ్చినాయి సార్. మనకి ఫస్ట్ ఒకసారి వచ్చినాయి 1 year బ్యాక్. సో ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ దెబ్బతింది. వచ్చింది ఈ కాల్స్ ఇప్పుడు వచ్చింది సార్. ప్రజెంట్ కొంచెం రికవరీ ఉంది. ఒకటిగా కన్ఫర్మ్ చేసింది సార్. 3-4 days వెంటిలేటర్ జస్ట్ లాస్ట్ 24 hours కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. రెగ్యులర్ డయాలసిస్ సార్. వీక్లీ 3 times డయాలసిస్ అవసరం. స్టెబిలైజ్ అయితే సోదరుడు ఫిష్ వెంకటన్న అనారోగ్య పరిస్థితి నేను పేపర్లో వాట్సాప్ గ్రూపుల్లో చూడగానే ఒక ప్రోగ్రాంలో పోతా ఉన్నాం. నేను శివసేన బాస్కెట్ ప్రోగ్రాం పోతా ఉంటే సాయికి ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కొని ఆగలేపక చూద్దామని చెప్పి పరామర్శిద్దామని చెప్పేసి రావడం జరిగింది. తన నటనతో తెలంగాణ మారుమూల యాస భాషను వెండి తెరకు పరిచయం చేయించిన వ్యక్తుల్లో 2-3 ఉంటే ఆ 2-3లో మన ఫిష్ వెంకటన్న ఒకడు. చాలా కింది స్థాయికించి తన కళా నైపుణ్యం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో లేదా సమైక్యాంధ్రలో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ఖచ్చితంగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. నేను కానీ మా చైర్మన్ గారు కానీ, ఇద్దరు మా చైర్మన్లు, 3 చైర్మన్లు, మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించాలా. ఈ స్థాయికించి ఎదిగి ఈ స్థాయికి వచ్చి ఈరోజు అనారోగ్య కారణం చేత ఈ కళ ఆగిపోవద్దు. భగవంతుని దయ వల్ల ఆయనకు అంత మంచి జరగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యుల్ని కూడా నేను ధైర్యం చెప్తూ వాళ్ళకు మాట కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా ఫర్దర్గా ఆయన ట్రీట్మెంట్కి ఏమైనా అవసరం ఉంటే పూర్తి స్థాయితో ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా లేదా మా ద్వారా కూడా నేను కూడా ఆ జాతి బిడ్డగా ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. 100% ఆయన గుర్తుపట్టని వ్యక్తి అంటూ ఉండడు. అందరి హృదయాల్ని చూరగొన్న మా సోదరుడు ఫిష్ వెంకటన్న త్వరగా కోరుకోవాలని వైద్యులతో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఏ కారణం కూడా ఉండకూడదు మనం చేసే ప్రయత్నంలో. పరిపూర్ణంగా ఆయన ఆరోగ్యవంతుడై మళ్ళా తన నటన జీవితంలో వెళ్ళి మనందరినీ కూడా తన నటన నైపుణ్యంతో మయపరిపించే విధంగా ఆ భగవంతుడు ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి ఆరోగ్యం మంచిగా చేయాలని కోరుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కూడా నేను సినిమాటోగ్రఫీ మా సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా ఈ విషయాన్ని అందజేస్తా. ఖచ్చితంగా ఆయన్ని ఆరోగ్యపరంగా మంచిగా ఈ విధంగా చూస్తామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మంత్రి గారు థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా మంత్రి గారు ₹1,00,000 సాయం చేశారు. ఇది చాలా, ఎందుకంటే రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా ఆయన శాలరీ నుంచి ₹1,00,000 ఫిష్ వెంకట గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ఎక్కడ ఏ తోడ్పాటు కూడా ఏ క్షణం కూడా ఇబ్బంది పడకుండా అన్ని పూర్తి సహకారం, అంటే ఒక్క నయా పైసా కూడా కుటుంబం పెట్టకుండా పూర్తి సహకారం ప్రభుత్వం చేపట్టింది. ఫిష్ వెంకట్ గారిని కాపాడుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రి శ్రీహరి గారు అందరి సహకారంతో పూర్తి విధంగా కాపాడుకుంటున్నారు.